కుంభరాశి వారికి జూన్ 28, 29, 30 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులు కూడా పక్కన పెట్టి 10 నిమిషాలు వీడియోని ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఎంతో అంటే ఎంతో ఇన్ఫర్మేషన్ కుంభరాశి వారి గురించి స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దండి. కుంభరాశి వారి పూర్తిగా చూస్తేనే మీకు అసలు కష్టాలు ఏమీ రాబోతున్నాయి, అవి రాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా మీకైతే క్లియర్గా తెలుస్తాయన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఇక కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళండి. ఎదుటివారు కాస్త ఆపదలో ఉన్నారు అన్నా, కాస్త కష్టాల్లో ఉన్నారన్నా, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారన్నా వెంటనే స్పందిస్తారనమాట. జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి కష్టాలను చూస్తే వెంటనే వీరికి ముందు కంటతడి వచ్చేస్తుందన్నమాట. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. పైకి చూడడానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించరు. చాలా గంభీరంగా, చాలా ఘరానాగా, చాలా గర్వంగా, చాలా కోపిష్టి వాళ్ళలాగా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. కానీ వీరిని దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో వారికి వీరి గురించి పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు, చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతారనమాట. చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేకపోతారు. ప్రతి కష్టానికి కూడా కన్నీరు మున్నీరైపోతూ ఉంటారనమాట. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా, వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి కుంభరాశి వారు. ఎంత తెలివైన వాళ్ళు అంటే కనుక ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు, కన్నీరు పెడతారు. కానీ దాని నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు, ఇలా తెలివిగా ఒక్కరికి 10 మందిని సంప్రదిస్తారు. మొదట వీరు సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబట్టువుల నిర్ణయాలు, తర్వాత బయట ఎవరికన్నా తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అడుగును ముందుకు వేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలను వెతుకుతారు. ఆ కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మీ పని తీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది. వీరి యొక్క రాశికి తగ్గట్లుగానే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా, కాస్త కూస్తో కాదని 100కి 200% సక్సెస్ఫుల్గా ఆ పనిని టైంకి కంప్లీట్ చేస్తారనమాట. ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. వీరు ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా శబాష్ అనాల్సిందే. అంత గొప్పగా పనిని పూర్తి చేస్తారు. అంత టాలెంటెడ్ పర్సన్స్. వీరు ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకతను, ఒక గుర్తింపును పలానా కుంభరాశి వాళ్ళు ఎక్కడున్నా కానీ అంటే వీరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటున్న ప్రత్యేకతను వీరు తెలుసుకోవడంలో గొప్ప అనమాట. దాన్ని తెలుసుకొని వీరు సమాజంలో మంచిగా గుర్తింపు వచ్చేటట్లుగా చేసుకుంటారనమాట. అంతటి టాలెంటెడ్ పర్సన్స్గా కుంభరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక ఎవరి మధ్య ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళదనమాట. అంతటి నమ్మకస్తులుగా వీరిని పనిగరిస్తారనమాట. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదా. తల్లిదండ్రులకి ఏదన్నా కష్టం వచ్చినా, తోబుట్టువులకి ఏదన్నా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూసుకుంటారు. తోబుట్టుల ఆపదలో ఉంటే తోబుట్టులకు అనేక రకాలైన సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి ఒక పనిని చూపించి వారిని కష్టాల నుంచి బయటపడవేసే మార్గాలను వెతికిపెట్టి మరీ చూపిస్తారనమాట. అంతేకాకుండా కుంభరాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీళ్ళు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి. చక్కటి రంగు ఉంటుంది, మంచిగా కోలమొహం ఉంటుందన్నమాట. వీళ్ళకి చక్కటి కళ్ళు ఉంటాయి. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తుంటారనమాట. మగవాళ్ళైనా కానివ్వండి, ఆడవాళ్ళైనా కానివ్వండి, కుంభరాశి వారు అంటే చాలు వారికంటే ఒక ప్రత్యేకమైన స్థానం, స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంత స్పెషాలిటీ ఉండబట్టే, అంత అందం ఉండబట్టే, అంత తెలివితేటలు ఉండబట్టి, అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండబట్టి వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి, సంతోషాలు ఎక్కువగానే ఉంటాయి. నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట.
వీరి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో, బాగుపడిపోతున్నారు, సంపాదించేసుకుంటూ ఉన్నారు, అయ్యో వీరికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడమో, లేదా నెలకు ఒక్కసారి ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండడమో, లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆ రాళ్ల ఉప్పుతోటి దిష్టి దిగదీసుకుంటూ వేసుకోవడం చాలా ఉత్తమం అనమాట. మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, టెన్షన్, కొంచెం గుండె దడదడ అనిపించడం, కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి మానసికంగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని మానసిక సమస్యలతోటి ఇలా ఇబ్బంది పడిపోతూ, గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట. వీటన్నిటికీ కూడా వీరు చేస్తున్న పనే కారణం అని చెప్పుకోవచ్చు. పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలను ఎంచుకోండి. ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకి కారణం మీ పనే. మీ పని అంటే మీకు చాలా ఇష్టం, కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు పని కోసం అని చెప్పి. కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి. ఎవరి కోసం మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క సమయాన్ని మీ పనుల కోసం మీరు కేటాయించుకుంటే మీకంతా నీరసం అనేది రాకుండా ఉంటుంది. ఎక్కువగా ఈ మధ్య నీరసంగా కూడా మీరు ఎక్కువగా ఉంటున్నారనమాట. ఏ పని చేయలేకపోతున్నారు, పని మీద శ్రద్ధ తగ్గుతుంది, ఎప్పుడు పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దీని అంతటికీ కూడా కారణం నరదిష్టి. మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేస్తూ ఉంటున్నారనమాట. సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పి అదొక్కటే తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క టైం టేబుల్ చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోండి. ఆ యొక్క నీరసము, ఆ దడ, ఆ టెన్షన్ తగ్గాలి అంటే కాస్త ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు వ్యాయామం చేస్తూ ఉండడం, కాస్త ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేసుకుంటూ ఉండడం, కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఉండడం, కాస్త నవ్వు వచ్చేవి కాస్త మొబైల్లో కానీ టీవీలో కానీ అటువంటివి పెట్టుకొని చూడడం, కాస్త నవ్వుకుంటూ ఉండడం, కాస్త నవ్వించే వ్యక్తులతో మాట్లాడడం, గొడవ పడే వ్యక్తులకు దూరంగా ఉండడం, ఏడిపించే వ్యక్తులకు దూరంగా ఉండడం, కాస్త మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచే వ్యక్తులకు దగ్గరగా ఉండడం, గొడవలాడే వ్యక్తులకు దూరంగా ఉండడం, ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మానసిక స్థితి కూడా నిదానంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుందన్నమాట. కాస్త ఇటువంటివి చూసుకొని ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వీరికి 3 రోజుల విషయానికి వస్తే, అంటే జూన్ 28, 29, 30 తేదీలో ఈ 3 రోజుల విషయానికి వస్తే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు కాస్త జనాలలో మొహమాట పడిపోతూ ఉంటారనమాట. ఆ మొహమాటాన్ని తగ్గించుకోండి. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, అన్నీ బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా అనుకుంటారేమో వారితో కొంచెం మాట్లాడకపోతే ఏమైనా అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ మీరు మీతో స్నేహం చేసే వాళ్ళకి కానీ, మీకు దగ్గరగా ఉన్న బంధువులతో కానీ, లేకపోతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో మీకు ఇప్పటికే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు సహాయపడుతున్నారు, ఎవరు నీకు బాధ కలిగినప్పుడు స్పందిస్తున్నారు, ఎవరు మీరు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు కూడా రాకుండా వాళ్ళు నిన్ను పక్కకు నెట్టేస్తున్నారు, ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు, ఎవరు నిన్ను అవసరమైనప్పుడు అంటే నీకు అవసరమైనప్పుడు వదిలేస్తున్నారు, నిన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇలా మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటంటే మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరితో మనకి కష్టం వచ్చినప్పుడు రూపాయి ఇవ్వని వారి కోసం, రూపాయి ఖర్చు పెట్టని వారి కోసం మొహమాట పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా జనాలతో ఉండి మెలగండి. అప్పుడు మీ యొక్క పనులు మీకు సమయానికి చక్కగా మంచిగా అయిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలకు వస్తే చిన్న పెద్ద బిజినెస్లు అయినా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటాయంటే కనుక మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా ఉంటాయి. కష్టే ఫలి అనే మాట ఉంటుంది కదా, అది గుర్తుంచుకోండి. మీరు ఎంత కష్టపడతారో ఇష్టంగా కష్టపడండి, కష్టంగా కాదు. ఇష్టంగా కష్టపడుతూ రూపాయి వసూలు చేసుకోండి. ఎందుకంటే మీకు ధన రాబడి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ధనం వచ్చే అవకాశాలు అంటే ధన ద్వారాలు మీకు బాగా తెచ్చుకుంటాయి. కాబట్టి ఈ అనుకూలమైన సమయాన్ని స్ట్రెస్ ద్వారా, మానసిక ఒత్తిడి ద్వారా దూరం చేసుకోకుండా ప్రశాంతంగా, నిర్మలంగా, సంతోషంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి. డబ్బులు కూడా మీకు అంత చక్కగా వస్తాయి. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా లోతుగా వెళ్ళకండి. పైన ఉండండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి.
ఎంత భర్త అయినా ఎంత భార్య అయినా కానీ, ఎందుకంటే మనసుని పాడు చేసేటట్లుగా ఏ బంధము ఉండకూడదు, ఏ మాట ఉండకూడదు. అది గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయించుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించండి, వ్యవహరించండి. మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, సంతాన పరంగా బాగానే ఉంటుంది, ఇక తల్లిదండ్రుల పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కొన్ని ఇబ్బందులు, చికాకులు, ఎడబాట్లు, తెగదింపులు, గొడవలు ఇవన్నీ చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఎడబాటు అయి కూడా ఉన్నారనమాట. అయినప్పటికీ కూడా మీ మనసే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది, మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేస్తుంది అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీ ప్రేమ నిజమైతే ఎప్పటికైనా ఆ ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే రాజకీయ రంగంలో వారికి కానీ, రియల్ ఎస్టేట్ వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తుంది. ఎవరైతే స్కూటీ కానీ, బైక్ కానీ, కారు కానీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా యోగ కాలం అయితే కనిపిస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని రకాలైన ఇబ్బందులను పడుతున్నారు. సంతానం కోసం కొన్ని అనారోగ్య సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతున్నారు. వాటికి సంబంధించి మంచి మెడికేషన్ తీసుకుంటూ మంచిగా డాక్టర్ సలహా మేరకు మీరు కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతాన యోగ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఇక్కడ కూడా కష్టే ఫలి అనే మాట వర్తిస్తుంది. విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా నిజాలు, వాస్తవాలు, పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకుని చదువుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా మీకు మంచి ర్యాంక్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. భవిష్యత్తులో కూడా దాని గురించి ఎటువంటి ఆలోచన అయితే లేదు. మీరు చదువు మీదనే శ్రద్ధ చూపించండి, చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓవరాల్గా అయితే మీకు చాలా బాగానే ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు. కొంచెం ఒత్తిడి లేకుండా చూసుకొని మీకు ఓవరాల్గా ఒత్తిడి ఇదే చెప్తున్నానంటే ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే మీకంతా బాగానే ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. దీపారాధన వల్ల మీ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయన్నమాట. చాలా వరకు బాధలు కూడా తగ్గుతాయి. నిత్యం దీపారాధన చేసుకోవడం, నుదుటిన విభూతిని ధరించడం, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు చాలా ఉత్తమం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీ కోరిన కోరికలు అనేవి తీరుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ మరి కొంతమంది కుంభరాశి వారి వీడియోకి రీచ్ అవుతుందన్నమాట. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టి సపోర్ట్ చేయండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవెల్లలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.